నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎన్నో ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు తంత్ర సాధికులు, ఆధ్యాత్మిక గురువులు, జ్యోతిష్య పండితులు, బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురుగారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారండి? గురుగారు, మనం గత వీడియోలో కూడా మాట్లాడుకున్నాం వశీకరణ గురించి. అయితే కొంతమంది నన్ను అడుగుతున్న ప్రశ్నలు ఏంటంటే, వశీకరణ, చాతబడి రెండు ఒక్కటేనా? దానికి దీనికి తేడా ఏంటి అని అడుగుతున్నారు. ఓకే, తప్పకుండా తెలియజేస్తామా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవి భగవతీ సా బలాయ కృషమోహాయ మహామాయా ప్రయశ్చతి. ఇక్కడ తంత్ర విధానంలో, తంత్రశాస్త్రంలో కనుక చూసుకుంటే ఈ వశ ప్రయోగం అనేటటువంటిది ఎవరినైనా వశపరుచుకోవడానికి, మనకి ఇష్టమైనటువంటి వాళ్ళు దూరం అవుతున్నారు, మళ్ళీ మన జీవితంలోకి వెళ్ళిపోతున్నారు అనుకున్నటువంటి వ్యక్తిని మనం ఇష్టపూర్వకంగా మన దగ్గరికి రప్పించుకునేటటువంటి ప్రయోగమే వశ ప్రయోగము అని పేరు. న్యాయబద్ధంగా, అది కర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉన్నటువంటి దానికి, ఎలాంటి దానికైనా వశ ప్రయోగం అనేటటువంటిది మనకు ఫలితాన్ని సూచించేటటువంటిది. ఇష్టమైనటువంటి వ్యక్తులను మన దాకా చేర్చేటటువంటిది వశ ప్రయోగం. ఇప్పుడు ఈ చేతబడులు, ఈ బాణామతులు, ఈ చిల్లంగులు, ఇవి ఏవైతే ఉన్నాయో అవి దుష్ట ప్రయోగాత్మకమైనటువంటి వాటి కోసం వినియోగించేటటువంటి తాంత్రిక విద్యలు. అంటే నాకు జీవితంలో ఒక శత్రువు ఉన్నాడు, ఆ శత్రువుని ఎదిరిద్దామంటే నా దగ్గర శక్తి లేదు, బలం లేదు, నాకు పలుకుబడి లేదు. అలాంటి వ్యక్తిని నేను ఏ రకంగా ఇబ్బంది పెట్టాలి అని కనుక్కున్నటువంటి శాస్త్రమే ఈ యొక్క దుష్ట ప్రయోగము, ఈ యొక్క చేతబడి అనేటటువంటి మాట మనం ఎక్కువగా వాడుతూ ఉంటాము. అంటే బ్లాక్ మ్యాజిక్ అంటూ ఉంటారు దీన్ని. అయితే ఈ బ్లాక్ మ్యాజిక్ అనేటటువంటిది శత్రువుని జయించడానికి, శత్రువుని ఇబ్బందుల పాలు చేయడానికి, శత్రువుని ఆరోగ్యపరంగా క్షీణింపజేయడానికి, అలాగే మానసికంగా, శారీరకంగా అతన్ని హింసించడానికి వాడేటటువంటి ప్రయోగమే ఈ యొక్క బ్లాక్ మ్యాజిక్ అనేటటువంటిది ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇది ఎందుకు ఈ యొక్క విధానం వెళ్ళింది అని అంటే గనక, మనకు మన సమవుచి శత్రువుతో మనం పోరాడగలుగుతాము. మనము మనకంటే గొప్ప వాళ్ళతో పోరాడలేము. అంటే అది శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, డబ్బు పరంగా, ఆర్థిక పరంగా కూడా కావచ్చు. అతనితో పోరాడలేము. అతడు నాకు జీవితంలో తీరనటువంటి నష్టం కలిగించాడు, తీరనటువంటి బాధలు పెట్టాడు, లేదా నేను నష్టపోవడానికి ఒక కారకుడు అయ్యాడు. అతన్ని ఎలాగైనా నేను ఇబ్బందులు పెట్టాలి, అతన్ని ఎలాగైనా నాశనం చేయాలి అనుకునేటటువంటి ఎవరైనా వ్యక్తులు ఉంటారు చూసారా, అలాంటి వారు ఏం చేస్తారంటే ఇలాంటి దుష్ట ప్రయోగాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఈ చేతబడులు, ఈ బ్లాక్ మ్యాజిక్ అనేటటువంటి చేయడం ద్వారా అతని శరీరానికి హాని చేయవచ్చు, అతని మైండ్ని డైవర్ట్ చేయవచ్చు, పిచ్చోడిలా చేసేలా చేయవచ్చు, కాళ్ళు చేతులు పడిపోయేలా చేయవచ్చు, అతని శరీరం పూర్తిగా మారిపోయేటట్టు విధానంగా చేయవచ్చు. ఈరోజు నేను ఇంత యాక్టివ్గా ఉన్నాను, విధంగా సాక్ష్యం లేకుండా ఒక మనిషిని అంతే 100%. ఇవి ఈ కనికట్టు విద్యలు అనేటటువంటివి, చేతబడులు అనే బ్లాక్ మ్యాజిక్లు అనేటటువంటివి మనం ఇక్కడ కూర్చుండే ఎవరి మీదనైనా ప్రయోగం చేసుకునేటటువంటి ఒక సాధననే ఈ యొక్క బ్లాక్ మ్యాజిక్, అంటే చేతబడులు అని అంటుంటారు. చాలామంది దీనికి అనేక రకాల పేర్లు ఉన్నాయి. చేతబడులు అంటారు, బాణామతులు అంటారు, చిల్లంగులు అంటారు, ఆ తర్వాత ఏదో దుష్ట ప్రయోగం చేశారని అంటూ ఉంటారు. ఇవన్నీ కూడా పరిష్కారం ఒకటే, కానీ అనేక రకాలైనటువంటి పేర్లతో కూడుకున్నటువంటిది ఈ యొక్క బ్లాక్ మ్యాజిక్ అంటూ ఉంటాం. ఈ బ్లాక్ మ్యాజిక్ అనేటటువంటిది కంటికి కనిపించదు. మన కంటికి కనిపించకుండా మన శరీరాన్ని ఏదో రకంగా హింస పెట్టేటటువంటి విధానమే ఈ బ్లాక్ మ్యాజిక్. చాలామంది బ్లాక్ మ్యాజిక్ అంటే ఈ కలియుగంలో, ఈ టెక్నాలజీ యుగంలో ఇదంతా ఉందా అని చెప్పి విశ్వసించడానికి చాలామంది భయపడిపోతూ ఉంటారు. నమ్మడానికే చాలా కష్టతరంగా ఉంటుంటుంది. కానీ ఈ బ్లాక్ మ్యాజిక్ అనేటటువంటిది ఉంటుంది. ఇప్పటికీ కూడా చాలామంది దీని బారిన పడి ఎవ్రీ అమావాస్య కానివ్వండి, పౌర్ణమి కానివ్వండి, అష్టమి కానివ్వండి, లేదా మంగళవారం రోజున కానివ్వండి, కొన్ని తిథులలో వాళ్ళు బాధపడేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. పోనీ ఇవన్నీ ఏదైనా సైంటిఫిక్ రీజన్గా ఏదైనా బాడీ డిఫెక్టా, లేదంటే ఏదైనా ఇబ్బందా, లేదంటే లోపల ఏదైనా మనకు ఇబ్బందికరమైనటువంటి జ్వరరోగ సమస్య, ఆరోగ్య సమస్యలు ఉన్నాయా, జ్వరరోగ సమస్యలు ఉన్నాయా అనేటటువంటి విషయానికి వెళ్తే డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ దగ్గరికి వెళ్తే అబ్బా అబ్సల్యూట్లీ నార్మల్ అమ్మా, ఏం లేదు, ఏదో టెన్షన్ పెట్టుకున్నాడా, ఒత్తిడి పెరిగిపోయిందా, ఇలాంటివి చెప్తుంటారు. అంటే ఒక బాడీ ఒక మనిషిని కంట్రోల్ చేయలేకపోతుంది, హెవీ ఇబ్బందులు ఉన్నాయి బాడీలో అని అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి నార్మల్ రిపోర్ట్స్. కానీ మనిషి తనకు తెలియకుండానే లోపల కృంగిపోతున్నాడు, అనవసరంగా తన హెయిర్స్ రాలిపోవడం కానివ్వండి, చర్మ సంబంధితమైనటువంటి వ్యాధులు రానివ్వండి, ఒక లావుగా ఒక బలిష్టంగా ఉన్నటువంటి వ్యక్తి ఒక్కసారిగా బక్కచిక్కిపోవడం కానివ్వండి, ఇవన్నీ కూడా ఆ కేటగిరీకి చెందినటువంటి అంశాలు. ఇలాంటివి జరిగినప్పుడు ఆ వ్యక్తి ఎలాగైనా సరే ఇబ్బందుల పాలవుతూ ఉంటాడు. ఇలాంటివి చాలామంది కొన్ని వాళ్ళ
వస్తువుల ద్వారా ఎక్కువగా చేస్తూ ఉంటారు. వాళ్ళ హెయిర్స్ కానివ్వండి, లేదా వాళ్ళ కాళ్ళ కింద ఉన్నటువంటి మట్టి ద్వారా, లేదా వాళ్ళు వేసుకున్నటువంటి బట్టల ద్వారా, లేదా వాళ్ళ ఫోటో ద్వారా, ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రయోగం అనేటటువంటిది వాళ్ళకు చేసేటటువంటి అవకాశాలు చాలా మట్టుకున్నాయి. అందుకే చాలా అప్పటి కాలంలో ఒకరు వాడినటువంటి దువ్వెన ఇంకొకరు వాడకూడదు, వెంట్రుకలు కానీ కాళ్ళ కింద పడితే అదేదో ఇబ్బంది అవుతుంది శరీరానికి, లేదా ఒకరు వాడినటువంటి వస్త్రం ఇంకోరు దుస్తులు ఇంకోరు వాడకూడదు. ఇవన్నీ ఎందుకు చెప్తారంటే ఇవన్నీ మనిషిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని ఎక్కువగా ప్రేరేపితం చేసేటటువంటివి. దీని యొక్క అంటే మనం ఒక బట్ట వాడినా, ఒక ఎదుటి వారి యొక్క ఒక చెప్పులు వాడినా, దువ్వెన వాడినా వాళ్ళలో ఉన్నటువంటి నెగిటివ్ స్వభావం మనలో ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఫ్రెండ్స్ ఒక సావాస దోషం అంటూ ఉంటాం. ఒక మంచి వారితో స్నేహం చేశామనుకోండి మంచి సద్గుణాలు వస్తూ ఉంటాయి. చెడ్డవారితో స్నేహం చేశామనుకోండి లేనిపోని అలవాట్లు అవుతూ ఉంటాయి అంటారు చూసారా. అలాగే ఒక స్నేహంతో ఎలాగైతే మంచి చెడు అనేటటువంటిది ఉంటో మనం ధరించేటటువంటి బట్టల ద్వారా కావచ్చు, మనం వేసుకున్న చెప్పుల ద్వారా కావచ్చు, మన వెంట్రుకల ద్వారా కావచ్చు, నిజానికి మనం చేసే పాపాలన్నీ కూడా వెంట్రుకల్లో దాగి ఉంటాయట. అందుకే వెంట్రుకలు అనేటటువంటివి కూడా ఎవరికి దొరకకుండా అప్పట్లో ఆడవాళ్ళు దోచుకున్న వెంటనే వెంట్రుకల్ని తీసేసి పాడేసేవాళ్ళు, అంటే దూరం ఎవరికి దొరకకుండా పాడేసేవాళ్ళు. కానీ ఇప్పుడున్నటువంటి జనరేషన్లో అవి దొరకడం చాలా ఈజీ అయిపోయింది అందరికీ. అలా దొరికినప్పుడు ఇప్పుడు సపోజ్ నాకు ఎవరైనా హాని కలిగించారు, లేదా నేను ఒక ఆమెను ఇష్టపడుతున్నాను, ఆమె నాకు తప్ప వేరే వాళ్ళకి ఎవరికి సొంతం కాకూడదు అని ఇట్లా కోపంతో చేసినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటూ ఉంటారు. అలా జరిగినప్పుడు అక్కడ ఏమవుతుంది, శత్రుత్వం పెరిగిపోయి ఈమె నేను ఏం చేయలేకపోతున్నాను కదా, ఈమెను ఎలాగైనా హాని చేయాలి, ఎలాగైనా ఇబ్బంది పెట్టాలి, ఏ రకంగా సర్వనాశనం చేయాలి అని అనుకునేటటువంటి క్రుయాలిటీ మైండ్ ఉంటుంది కదా, అలాంటి నుంచి వచ్చేటటువంటిదే ఈ యొక్క చేతబడులు, ఈ బ్లాక్ మ్యాజిక్ అనేటటువంటిది. వశప్రయోగం అనేది పూర్తిగా ఆపోజిట్. ఈ మీరు చెప్పేటటువంటి ఈ చేతబడులు, బాణమతులు ఇవన్నీ ఏంటంటే ఇవి క్వైట్ ఆపోజిట్. దానికి దీనికి అస్సలు పొంతన ఉండదు. వశప్రయోగం అనేది ఇష్టమైనటువంటి వారి కోసం చేసుకునేటటువంటిది. ఈ చేతబడులు, బాణమతులు, ఈ బ్లాక్ మ్యాజిక్ అనేటటువంటిది శత్రువు మీద ప్రయోగించేటటువంటి సాధనలు. ఈ సాధనలన్నీ ఎలా ఉంటాయి అంటే కనుక ఇవన్నీ కూడా తంత్ర విధానంలో ఇవన్నీ కూడా రాత్రిపూట చేసేటటువంటి సాధనలు. ఎందుకు రాత్రిపూట చేస్తాము అని అంటే కనుక దీనికి చీకటితో కూడుకున్నటువంటి విధానాలే పనికి వస్తాయి. మనం ఉదయకాలం ఇప్పుడు సూర్యోదయం అయ్యింది అంటే చక్కగా దేవతారాధనలు, మంచి మంచి కార్యక్రమాలు, భగవంతుడికి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక శుభకార్యాలు ఇవి చేస్తూ ఉంటాము. ఆ శుభానికి ఉదయకాలం అనేటటువంటిది ప్రధానము. ఇలాంటి చెడు వాటికి రాత్రికాలం అనేటటువంటిది ప్రధానం. అందుకే గత కొంతకాలం కిందట చూసుకుంటే గనక ఈ పిల్లల్ని బలిచ్చేటటువంటివి, రాజ్యాధికారం కోసం కానివ్వండి, అనుకునేవి సాధించడం కోసం కానీ శ్మశానాలలో పూజలు చేసేటటువంటి విధానాలు, అలాగే మూలా నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళని బలిస్తే కొన్ని రకాలైన రాజ్యాధికారాలు దొరుకుతాయి. హస్తా నక్షత్రంలో మనం ఎవరైనా బలి ఇచ్చడం వల్ల కొన్ని మనకు విజయాలు సాధిస్తాము అనేటటువంటి ఆలోచనలు ఇవి ఇప్పుడు తరహాలో ఉన్నటువంటివి కాదు. ఇవి అనాదిగా వస్తున్నటువంటి సనాతన సాంప్రదాయంలో ఈ శాస్త్రం అనేటటువంటిది ఉన్నది. ఆ శాస్త్రానికి అనుగుణంగా చేసినటువంటి తరహాలు చాలానే ఉన్నాయి. ఇప్పటికీ కూడా చాలామంది ఆచరిస్తున్నారు. ఎందుకు ఆచరిస్తున్నారు? నేను బలహీనుని, నేను ఎవరిని ఏం చేయలేకపోతున్నాను, కనీసం దీని ద్వారా అయినా మనము అతన్ని ఇబ్బంది పెడదాము, నా బాధలో కొంతైనా అతను పడాలి అనేటటువంటి ఒక దాని నుంచి ఉద్భవించినటువంటిది ఈ యొక్క బ్లాక్ మ్యాజిక్ అనేటటువంటిది. అవి ఉన్నాయి, లేవు అనడానికి ఆస్కారం లేదు. కాకపోతే వశప్రయోగం అనేటటువంటిది ఇష్టమైనటువంటి వారిని సొంతం చేసుకోవడానికి, ఈ యొక్క బ్లాక్ మ్యాజిక్ అనేటటువంటి చేతబడి అనేటటువంటిది ఎదుటి వారిని ఇబ్బంది పెట్టడానికి అనేటటువంటి దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉందమ్మా.